గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ బీకామ్ స్టూడెంట్స్. మనం ఈ రోజున ఇన్సూరెన్స్ ప్రమోషన్ మనకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా 50 మార్క్స్ సబ్జెక్ట్ ఉంది కదా, దానిలో మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా వాటిని ఎప్పటికప్పుడు నేను ఫైల్ షేర్ చేస్తూ ఉన్నాను. అవన్నీ బాగా చూసుకుంటూ వెళ్ళండి. అది జనరల్గా కూడా మనకి యాజ్ ఏ కామర్స్ స్టూడెంట్గా మనకి మంచి అవగాహన ఉండాలి వాటి మీద. అందుకనే వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మీరు కూడా వాటి మీద ఒక అవగాహన తెచ్చుకోండి. ఎగ్జామ్లో ఏది అడిగినా రాయటానికి వీలుగా చూడండి. మనం థర్డ్ పార్ట్లో ఉన్నాము. థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. ఓకే, ప్రసాద్ కూడా వచ్చాడు. ఓకే, అయితే 1 by 1 ప్రసాద్, నువ్వు ఇన్సూరెన్స్ ప్రమోషన్ కదా చెప్తానన్నావు. అది నువ్వు రెడీ అవ్వు. అయితే అది సోమవారం నాడు ఎప్పుడు నీ చెప్పు కానీ హెల్త్ బాగున్నాక. రైట్, నెక్స్ట్ ఫైల్ షేర్ చేస్తాను చూడండి. నాకు పూర్తి స్థాయిలో ఇంకా అందరూ అటెండ్ కావాలి. అందరూ కూడా మొత్తం ఎవరెవరైతే ఎగ్జామ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అటెండ్ అయ్యి ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి కావాల్సిన హాజరు శాతం పెంచుకోండి. అది సో ఒక ఫైల్ చూడండి, ట్రావెల్ ఇన్సూరెన్స్. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనబడే ఒక ఫైల్ మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. రైట్, వివిధ రకాలైనటువంటి ట్రావెల్ ఇన్సూరెన్స్ అలాగే వాటి ప్రయోజనాలు. సో మనం ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, అందులో ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి యొక్క ప్రయోజనాలు ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుందనే విషయాలను మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి మనకు ఇంతకుముందు కూడా జనరల్ ఇన్సూరెన్స్ లేదా సాధారణ బీమా అనే రకాల్లో దీని గురించి డిస్కస్ చేస్తాం. అంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా సాధారణ బీమాలో ఒక భాగం అన్నమాట. ఆ విధంగా అసలు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనే పేరు కింద ఎన్ని రకాల ఇన్సూరెన్సెస్ని వాళ్ళు చేస్తారు అనేది, అలాగే ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ మన కవరేజ్ తీసుకోవటం వలన మనకి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను ఈరోజు డిస్కస్ చేద్దాము. అందుకే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని అంటాము. సో ట్రావెల్ అనే పేరులోనే ఉంది రవాణా, మన ప్రయాణము, ఎక్కడెక్కడికో వెళ్తాము, విదేశాలకు వెళ్తాము, మన దేశంలోనే తిరగవచ్చు. ఇలా విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ అంతర్జాతీయ ప్రయాణాలు, లేదా దేశంలో ఉన్నప్పుడు జాతీయ ప్రయాణాలకు సంబంధించి ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గము. దానివలన మనకి కాస్త నిర్భయంగా మనం చాలా ప్రదేశాలను విహారయాత్రలుగా వెళ్ళి తిలకించి వాటిని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇదే ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది లేకపోతే మనం క్షణక్షణం భయంలాగా ఉంటుంది. ఇక్కడ నుంచి మన ఇల్లు దాటి బయటికి వెళ్తే ఇంట్లో ఏమైపోతుందో భయం. మంచు కొండల్లోకి వెళ్ళి మనం విహారయాత్రకు వెళ్ళిన మనసంతా ఇక్కడే ఉండి భయంతో దాన్ని ఎంజాయ్ చేయలేము. సో ఎప్పుడైతే మనం అనుకున్నటువంటివన్నిటిని కూడా హ్యాపీగా తిరిగి రావాలి అనుకున్నామంటే మనం ఇలాంటి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ఏంటంటే ఇది కొత్త బీమాని కవర్ చేస్తూ అనేక రకాల మనకి ప్రాబ్లమ్స్ని ఇది కవర్ చేస్తుంది. తద్వారా మనకి ఏంటంటే ఒక భరోసా, ఒక ధైర్యము, హ్యాపీగా ఆనందం పొందడానికి మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళామో ఆ ఆనందాన్ని మనం పొందడానికి ఈ యొక్క ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేవి మనకి అవకాశాలు కలుగజేస్తాయి. ఇక్కడ చూడండి, ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే వివిధ రకాలైనటువంటి బీమా పాలసీల గురించి మనం జనరల్ ఇన్సూరెన్స్ లేదా సాధారణ బీమాలో చెప్పుకోవడం జరిగింది. అందులో ఒక భాగమే ట్రావెల్ ఇన్సూరెన్స్. దీని గురించి ఇప్పుడు మరింత ఎక్కువగా తెలుసుకుందాము. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనే పాలసీలు మనం ప్రయాణికుడికి ఒక రకమైన ఆర్థిక భద్రతని, ఆర్థిక భరోసాని కలుగజేస్తాయి అని చెప్పొచ్చు. మనం ఎవరో ఒక సర్వీస్ ప్రొవైడర్ తీసుకుంటాము. మన దగ్గర చాలామంది సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. మనం ఇంతకుముందు కూడా భారతీయ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడరు, అలాగే ఒక ఎల్ఐసి సర్వీస్ ప్రొవైడరు, హెచ్డిఎఫ్సి ఎర్గో ఒకటి సర్వీస్ ప్రొవైడర్, చాలా, అలాగే రిలయన్స్, ఇలా చాలా సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. అలాంటి సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చినటువంటి భరోసా ఆధారంగా మనం ట్రిప్ని రద్దు చేసుకోవడం,
అలాగే మనం బీమా చేసినటువంటి సామాన్లు ఒకవేళ కోల్పోతే వాటిని తిరిగి పొందటము, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వివిధ సమయాల్లో మనం ట్రావెలింగ్లో ఎదుర్కొన్నటువంటి ప్రమాదాలను, ఆర్థిక నష్టాలను మనం ఈ యొక్క పాలసీల ద్వారా మనం తిరిగి ఆర్థిక సహాయం పొందడానికి అవకాశాలను కలుగజేయవచ్చు. అంతేకాకుండా మనం దేశంలో అందుబాటులో కలిగిన వివిధ రకాలైనటువంటి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని కూడా మనం తెలుసుకొని వాటిని అన్నిటిని గంపకొత్తగా తీసుకోవచ్చు, లేదా కొన్నిటిని అందులో మనకు అవసరం లేని వాటిని వదిలిపెట్టి మనకి ఏవి అవసరమో అటువంటి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశము ఇందులో ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క టైప్స్ ఏమిటంటే ఇందులో ఎన్ని రకాలుగా ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవచ్చు అనేది ఇక్కడ చూడండి. ఇంతకుముందు కూడా మన జీవిత బీమాలో చెప్పుకున్నప్పుడు అనేక రకాల టైప్స్ ఉన్నాయి కదా. అందులో కూడా ఎండోమెంట్ పాలసీ అని ఉన్నది, అలాగే టర్మ్ పాలసీ అని ఉన్నది, అలాగే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉన్నది. ఇలా అలానే ఇక్కడ కూడా ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్లో ఎక్కువగా చాలామంది తీసుకునేటటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు ఇది డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే దేశంలోనే మనం తిరగడానికి వెళ్ళేటప్పుడు ఈ రకంగా డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇది అంతర్జాతీయంగా మీరు ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ మీరు కవర్ చేయాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు. అలాగే ఒక కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్, కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పేరుతో కొన్ని రకాలైనటువంటి ప్రయాణాలను ఇది కవర్ చేస్తుంది. అలాగే స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని ఒక స్టూడెంట్స్కి సంబంధించి వారు విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఎక్కడైనా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే పెద్ద వ్యక్తులకి సీనియర్ సిటిజన్స్ అంటారు, మనకి వారు భారతీయ పౌరులు ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నప్పుడు 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులు, వారికి కూడా ఒక సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పేరుతో ఒక పాలసీ ఉంది. అలాగే ఒక ఫ్యామిలీ మొత్తం, మీరొక్కరే కాకుండా ఫ్యామిలీ మొత్తం వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మొత్తానికి ప్రయాణానికి సంబంధించినటువంటి ప్రమాదాలను మనం ఎదుర్కోవటానికి టోటల్ ఫ్యామిలీ కవరేజ్ తీసుకోవడానికి ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది. అలాగే ఓన్లీ సింగిల్ పర్సనే వెళ్తున్నాడు, చాలా ట్రావెలర్గా వ్లాగ్స్ చేసుకుంటూ ఎక్కడెక్కడికో తిరుగు, అలాంటి వాళ్ళకి ఇండివిజువల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంతేకాకుండా మల్టీ ట్రిప్, మనం ఒక ట్రిప్కి వెళ్ళి కొంత విరామం తీసుకొని మళ్ళీ ఇంకో ట్రిప్కి వెళ్ళి మళ్ళీ ఇలాగా మల్టీ ట్రిప్లు కూడా మనం ఉన్నప్పుడు అన్ని ట్రిప్పులకి వర్తించేటట్లుగా ఒక పాలసీ తీసుకుంటాం, అది మల్టీ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్. అలాగే ఓన్లీ ఒక సింగిల్ ట్రిప్కి ఇలా వెళ్ళి రావడానికి సంబంధించి ప్రయాణ ఇన్సూరెన్స్ ఏం తీసుకుంటే అది సింగిల్ ట్రిప్ ఇన్సూరెన్స్. వీటిలో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క టైప్స్. అయితే ఇందులో కొన్ని మాత్రం ఇక్కడ నేర్చుకోబోతున్నాము, అవి మాత్రం మీకు టెక్స్ట్ బుక్లో మీకు ప్రిస్క్రైబ్ చేశారు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్. ఇక్కడ చూడండి, ఇందాక ఫస్ట్ వన్ అది కూడా అదే డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఇవి భారతదేశంలోనే ఉండడానికి అంటే తిరగడానికి వీలుగా, ప్రయాణించడానికి వీలుగా, మనం ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి మన దేశంలో తిరగడానికి వీలుగా దీని యొక్క దేశీయ ప్రయాణ బీమా పథకాలుగా చెప్పుకుంటాము. అంటే ఇక్కడ ఇటువంటి ట్రావెల్ బీమా మనకి పాలసీ ఏంటంటే భారతదేశంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మన ఆర్థిక వ్యవస్థను మనం సురక్షితంగా ఉంచుకోవడానికి, మన ఆర్థిక వ్యవస్థ అంటే మనం జాగ్రత్తగా డబ్బును ఖర్చు పెట్టుకొని వెళ్ళి రాగలుగుతాం. ఎక్కడైనా ఒకవేళ ప్రాబ్లం ఏర్పడితే మన ఆ డబ్బులు మనం ముందుగా ఊహించలేదు కాబట్టి మన దగ్గర లేకపోతే ఏ విధంగా వాటిని కవర్ చేసుకోగలం. కాబట్టి మనం అనుకోకుండా అకస్మాత్తుగా కొన్ని ఆర్థికపరమైనటువంటి నష్టాలు మనకు ఏర్పడే అవకాశం ఉంది. వాటిని మనం రక్షించుకోవటానికి ఇంకెవరైనా వచ్చారో చూస్తున్నాను. వాటిని మనం రక్షించుకోవడానికి ఇక్కడ ఈ రకమైనటువంటి పాలసీలు ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం ఒకవేళ ఏదైనా ఒక విహారయాత్రకు దేశంలో ఏదైనా మూలకు వెళ్ళొచ్చు, ఏదైనా ప్రదేశానికి విహారయాత్రకు వెళ్తాం. అయితే దేశం నలుమూలలా మరి ఎక్కడైనా తిరిగి రావచ్చు డొమెస్టిక్ పాలసీలో. అక్కడ ఏర్పడే ప్రమాదాలను ఇది కవర్ చేస్తుంది. కానీ మనం ఒకవేళ విహారయాత్రకు మన దేశం వదిలిపెట్టి విదేశాలకు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇది డొమెస్టిక్ పేరుతో తీసుకున్న పాలసీ కాబట్టి ఇది వర్తించదనమాట. కాబట్టి ఆ విధంగా మనం తెలుసుకొని దానికి అనుగుణంగా ఈ పాలసీలను మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, అలాగే అంతర్జాతీయ ట్రావెలింగ్ ఇన్సూరెన్స్, ఇది ఇంటర్నేషనల్. ఇందాక డొమెస్టిక్ చెప్పాను, ఓన్లీ నేషనల్. ఇది ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఇన్సూరెన్స్.
ఏంటి ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ అంటే, మనం కనుక ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణిస్తున్నాం అనుకుంటే, సో వెంటనే మనకు అంతర్జాతీయ ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ ఎంతో అవసరపడుతుంది. ఎందుకంటే మనం వెళ్తున్నటువంటి పర్యటనలో అందులో వైద్య పర్యటనలు కూడా మనకు అవసరము. హలో, ఓకే, నెక్స్ట్. అంతేకాకుండా ఇక్కడ మనం వైద్యపరంగా కూడా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మనకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి భరోసా తక్కువైపోతుంది మనకి. కాబట్టి ఈ విధంగా అంతర్జాతీయంగా మనకి ఎదురయ్యేటటువంటి సమస్యల నుంచి కొంత తప్పించుకొని ఆర్థికంగా కాస్త భరోసా పొందాలి అంటే ఇటువంటి ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ తీసుకొని అప్పుడు మనం కాళ్ళు బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇలా ఏ ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈ పర్యటనలో ఎదుర్కోవచ్చు. వైద్యపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మన పాస్పోర్ట్ ఎవరైనా మన దొంగలించవచ్చు, లేదా పాస్పోర్ట్ మనమే పోగొట్టుకుని ఉండొచ్చు, ఇటువంటి సందర్భాలు కానివ్వండి. అలాగే ప్రయాణంలో మనకి కొన్ని ఊహించినటువంటి కొన్ని ఖర్చులు కూడా తలెత్తుతాయి. ఎందుకనంటే మనం అనుకున్న స్థాయిలో ఖర్చులు మించి ఎక్కువైపోయినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం కొన్ని ఆకస్మిక నష్టాలను భరించవలసి ఉంటుంది. సో ఆ విధంగా ముందుగా మాట్లాడుకున్న విధంగా ఎప్పుడైతే మనకు ఇంటర్నేషనల్ మోటారు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవటం వలన అది ఇటువంటి అన్ని ఖర్చులను భరించడానికి ముందుగానే అంగీకరించారు కనుక వారు భరిస్తారు. తద్వారా మనం చాలా ధైర్యంగా ఏ ఆనందం పొందడం కోసమో లేదా ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళామో అది ఎటువంటి టెన్షన్ లేకుండా సాగటానికి వీలవుతుంది. అంతేకాకుండా హోమ్ హాలిడే ఇన్సూరెన్స్, ఇదే నేను ఇందాక చెప్పాను కదా, మనం ఒకసారి ఇల్లులోంచి బయటకు అడుగు తీసి బయట పెట్టామంటే ఇల్లు ఏమైపోతుందో, ఇంట్లో దొంగలు పడ్డారా, ఇల్లు టెన్షన్ ఉంటుంది. మనం సుందరమైన కాశ్మీర్ చూడడానికి వెళ్ళిన మనసంతా ఆ మధురమైన క్షణాల మీద ఉండకుండా ఇంట్లోనూ మన ఇల్లు ఎవడు కొట్టేశాడా, ఇంట్లో ఉన్న ఆస్తులు ఎవడు కొట్టేశాడా, టెన్షన్తో ఉంటాము. ఇటువంటి టెన్షన్స్తో ఉంటే అక్కడ మనం ఎంజాయ్ చేయలేము. సో అందుకని హోమ్ హాలిడే ఇన్సూరెన్స్ అనేది కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. ఏంటంటే అది మీరు మీ కుటుంబంతో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మన ఇల్లు అసురక్షితంగా ఉంటుందా అంటే, సురక్షితంగా లేకపోతే ఏంటి పరిస్థితి? మనం ఎవరికో పక్క వాళ్ళు చెప్పి వెళ్ళాము, వాళ్ళు పట్టుకట్టుకుని మన ఇంటి ముందు కాపలా ఏం కాయరు కదా, దొంగ చేయాల్సిన పని ఆ టైంలో చేసుకుని వెళ్ళిపోతాడు. సో దోపిడీకి అవకాశం ఉంది, దొంగతనాలకు అవకాశం ఉంటుంది. సో ఇలా దొంగతనాలకు అవకాశం ఉంటే మనకి దోపిడీకి దొంగతనానికి తేడా మీరు తెలుసుకొని చెప్పండి. అందుకే నేను దొంగతనం అని మార్చాను. సో దొంగతనాలకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ ఎదుటే వాడు మిమ్మల్ని బలహీనం చేసి మీ యొక్క ఆస్తిని వాడు మీరు చూస్తుండగానే పట్టుకుపోతే అది దోపిడీ. సో మీరు లేనప్పుడు వాళ్ళు వాడుకొచ్చి అవకాశం తీసుకుని మీ ఇంట్లో ఉన్నట్టు వస్తువులు పట్టుకుపోతే మీకు తెలియదు అది. సో అది దొంగతనం. అది రెండింటికి అర్థం అనమాట. సో ఇక్కడ దొంగతనం, మీరు లేరు కదా ఆ టైంలో, ఎవడైనా దొంగవాడు వచ్చి మీరు పట్టుకెళ్ళిపోయాడేమో, మీ వస్తువులు కాజేసాడా ఇంట్లో, ఇలా మనసంతా అక్కడే లాగుతుంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, అలాంటి ఏమైనా గణనీయమైన నష్టాలకు దారి తీస్తే ఈ హోమ్ హాలిడే ఇన్సూరెన్స్, అంటే హాలిడేకి మనం వెళ్తున్నాము, హోమ్కి ఏమి భద్రత కల్పించుకోవడం కోసము కొన్ని నష్టాలు ఎదురైతే వాటిని మనం బయటపడడానికి ఈ పాలసీ మనకి ఒక అవకాశం కలుగజేస్తుంది. సో ఈ పాలసీ ద్వారా అలాంటి సంఘటనలు అయితే, బయటికి వెళ్తున్నారంటే ముందు జాగ్రత్త కొంత ఉంటుంది కదా. ఇంట్లో విలువైన వస్తువులు అయితే ఉంచరు, వాడు కూడా ఉంచొద్దనే అంటాడు. ఇది విలువైన వస్తువులు వీలైతే ఎక్కువగా ఉన్నాయి, బంగారు ఆభరణాలు ఇలాంటివి ఏమి ఉంటాయి, వాటిని బ్యాంక్ లాకర్లో ఎక్కడైనా పెట్టుకుని వెళ్ళాలని వాళ్ళే సజెస్ట్ చేస్తారు. సో ఏదైనా చిన్న ఇంకా టీవీలు అవి మరి మీ వెంట పట్టుకుని వెళ్ళలేరు కదా. అందరికీ ఇప్పుడు 55 ఇంచులు 65 ఇంచులు టీవీలు పెట్టుకుని ఉంటాము, వాటిని వాడైతే పట్టుకెళ్ళిపోగలడు, మనం ఎక్కడికి తీసుకుని వెళ్ళలేము. సో ఇలాంటి పాలసీల ద్వారా ఇటువంటి కొన్ని సంఘటనలు ఏదన్నా కొన్ని అలాంటి వాటిని మనం బయటపడటానికి ఈ హోమ్ హాలిడే ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో మనం అక్కడ దాదాపుగా 7-8 రకాలైనటువంటి టైప్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి చెప్పుకున్నాము. బట్ మీ టెక్స్ట్ బుక్లో మీకు ఒక 3 అయితే సజెస్ట్ చేశాడు. అఫ్కోర్స్ దాన్ని మీరు ఇంకా వాటిని కూడా తీసుకొని రాసుకోవచ్చు కావాలనుకుంటే. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్సూరెన్స్. మరి ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవటం వలన ఏ రకమైన ప్రయోజనాలు మనకు కలగడానికి అవకాశం ఉంది? ఆ క్యాన్సిలేషన్ అంటే టికెట్స్ క్యాన్సిలేషన్ కానివ్వండి, వాటిల్లోనే ఏర్పడేటటువంటి నష్టాలని, అలాగే ఎమర్జెన్సీ మెడికల్ ఎక్స్పెన్సెస్, మనం అనుకోని పరిస్థితుల్లో అనుకోనటువంటి ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు ఎమర్జెన్సీ మెడికల్ ఎక్స్పెన్సెస్కి మనకు అప్పటికప్పుడు మన దగ్గర అది
అంటే రీపాట్రియేషన్, ఇవన్నీ కూడా ఈ రకమైన ట్రావెల్ ఇన్సూరెన్స్లో మనం ముందుగా అనుకుంటే వాటిని కూడా పొందడానికి అవకాశం ఉంది. అలాగే పర్సనల్ పొసెషన్, అలాగే ట్రావెల్ డాక్యుమెంట్స్, అంటే మన యొక్క మన యొక్క సొంత వస్తువులు ఏవైతే ఉన్నాయో అలాంటి మనం కలిగి ఉండేటటువంటి కొన్ని వస్తువులు పోగొట్టుకున్నా, అలాగే కొన్ని ట్రావెల్ డాక్యుమెంట్స్ సో ఈ విధంగా మనకి యాక్టివిటీని కవర్ చేయడానికి మనం వెళ్తున్నట్టుండే, అలాగే ఒక లీగల్గా ఏదైనా ప్రాబ్లం దానికి అడ్వైస్ చేయడానికి, ఇలా పర్సనల్ యాక్సిడెంట్స్కి, వీటన్నిటికీ కూడా మనకి ఈ రకమైనటువంటి బెనిఫిట్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్లో కవర్ చేస్తుందని చెప్పవచ్చు. ఒక్కసారి అందరూ లైన్లో ఉండండి, జస్ట్ ఒక కాల్ వచ్చింది. నెక్స్ట్, ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవటం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, మనం వేసుకున్నటువంటి ఒక ట్రావెల్ ప్లానింగ్, ప్రయాణం చేయడం ఎట్లా, ఇలాంటి ఒక ట్రావెల్ ప్లానింగ్కి సంబంధించి అనేక అంశాలను ఇది కవర్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే, ఒక ఫ్లైట్ ఆలస్యం అయినట్లయితే ఆ ఫ్లైట్ యొక్క ఆలస్యాన్ని ఇది కవర్ చేస్తుంది. అంటే ఒకవేళ విమానం ఆలస్యం కావడం వలన, లేదా విమానాన్ని రద్దు చేయటం వలన, ఒకవేళ ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ఈ ప్రయాణికులు వాటిని నష్టపోయే అవకాశం ఉంది. అటువంటి వాటిని ఈ యొక్క కవరేజ్లో మనం తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ ట్రావెల్ ఇన్సూరెన్స్ మనం కొనుగోలు చేసి ఉండడం వలన బీమా సంస్థ ఈ రకంగా మనకి ఏర్పడే ఆర్థిక నష్టాలు ఏమైనా ఉంటే వాటిని, అంటే విమానయాన సంస్థ కొన్ని రకాలుగా కొన్నిటినైతే మనకి రిఫండ్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని రిఫండ్ కానటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి అటువంటి ఆర్థిక నష్టాలకు మన యొక్క ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాగేజీ నష్టం, మనం తెలుసు కదా, మనం వెనక ఒక బ్యాగేజ్ తీసుకొని వెళ్తాము. సో ఆ బ్యాగేజ్ మనం పూర్తిగా కోల్పోవడం వల్ల మనము మనస్ఫూర్తిగా హ్యాపీగా ఆ యొక్క విహారయాత్రకు వెళ్ళలేము. సో బ్యాగేజ్ అనేది మనకి ఇంపార్టెంట్ వస్తువులతో కూడి ఉన్నటువంటి బ్యాగేజ్, అది నష్టపోవడం వల్ల కానీ, లేదా బ్యాగేజ్ని ఇన్ టైంలో మనం పొందలేకపోతే, ఒక్కోసారి విదేశాలకు వెళ్తున్నప్పుడు మన వెంటే మన బ్యాగేజ్ ఉండదు, మనం వేరే చోట పెడతాము, ఆ టైంలో మనం అది మిస్ అయ్యి ఉండొచ్చు, మన చేతికి రాకపోతే ఆ బ్యాగేజ్ ఆలస్యం అవుతుంది. ఎప్పుడైతే ఆ బ్యాగేజ్ లేదో మనం మన ప్రయాణాన్ని ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనే యాత్రలో మన సామాన్లు కోల్పోయేటప్పుడు మనం ద్రవ్య సహాయం పొందడానికి ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ మనకు అవకాశాన్ని కలుగజేస్తుంది. అంతేకాకుండా ఈ మొత్తంతో మనకు అవసరమైన మరికొన్ని వస్తువులను అక్కడ ఏవైతే బ్యాగేజ్ కోల్పోతాయి అవి కొనుగోలు చేసుకోవడానికి కూడా అవకాశము ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్, పోగొట్టుకున్నటువంటి ట్రావెల్ పత్రాలను తిరిగి పొందుట. ఇక్కడ చూడండి, మనం ఏదైనా ఒక దేశం దాటి వెళ్ళాలి అన్నా, ఇతర దేశాలకు వెళ్ళాలి అన్నా మనకి పాస్పోర్ట్ అనేది, వీసా అనేది ముఖ్యమైన పత్రాలు. సో మన భారతదేశంలో మనము విదేశాలకు వెళ్ళటానికి మనకు ఒక గుర్తింపుగా, మన భారతీయ పౌరులమని ఒక గుర్తింపుగా మనకు మన భారతదేశం ఇచ్చేటటువంటి ఒక పత్రం మనకు పాస్పోర్ట్ ఇస్తుంది. సో అలా అది అంతర్జాతీయ పర్యటనకి అది మనకు ఉపయోగపడుతుంది. మరియు మీరు ఏదైనా ఒక దేశానికి వెళ్ళడానికి ఆ దేశం నుంచి మీరు పొందినటువంటి అనుమతి వీసా. ఈ విధంగా ఇటు పాస్పోర్ట్ అటు వీసా, ఈ రెండు ముఖ్యమైన పత్రాలను కూడా మనము ఒకవేళ మన ప్రయాణంలో పోగొట్టుకుంటే అటువంటి సందర్భంలో తిరిగి ఆ డాక్యుమెంట్స్ పొందటానికి ఈ రకమైన ఈ పాలసీ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్, ట్రిప్ రద్దును కవర్ చేస్తుంది. ఒకవేళ వేసుకున్న ట్రిప్ రద్దు అయ్యి మనకు రావాల్సినటువంటి మొత్తములు రాలేకపోయినా, మనం కోల్పోయినా, అలా ట్రిప్ రద్దుని కవర్ చేయడానికి, అంటే ఇది కావాలని కాకుండా అనుకోకుండా ఆకస్మికంగా జరిగినటువంటి కొన్ని సంఘటన వలన మనం ట్రిప్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ట్రిప్ రద్దుని ఇది కవర్ చేస్తుంది. ఉదాహరణకు చూడండి, మీరు కనుక ఒక ప్రయాణంలో ఉండగా మనకి ఒక ఫోన్ కాల్ వస్తూ జస్ట్ ఇంకా అప్పుడే వెళ్ళాము, మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక ఆకస్మిక మరణము, లేదా వారికి ఒక యాక్సిడెంట్ అయిందనో, వారికి ఒక అత్యవసర వైద్య పరిస్థితి ఇవ్వాల్సి ఉంటుందనో ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా మనకి బాగా ఆత్మీయులైతే మనం డెఫినెట్గా ట్రిప్ని రద్దు చేసుకొని మనం వెనక్కి వచ్చేస్తాము.
ఈ విధంగా మన ప్రయాణ ఏర్పాట్లు అనుకోని ఈ విధంగా రద్దు అవుతాయి. మరి అయితే వీరు కావాలని రద్దు చేసుకున్నటువంటి సందర్భాల్లో వారైతే కొన్ని రిఫండ్స్ ఇవ్వరు కదా ఆ ప్రయాణ సాధనాలకు సంబంధించిన వ్యక్తులు. అలాంటి సందర్భాల్లో మనకి ఈ అంతర్జాతీయ ప్రయాణ బీమా పాలసీలు ఈ సంఘటనలో ట్రిప్ రద్దుకి సంబంధించి కొంత మొత్తాన్ని మనం తిరిగి పొందడానికి అవకాశాలని ఇవి కలుగు చేస్తాయి అన్నమాట. సో ఇప్పటివరకు చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్, అది ట్రావెల్ బీమా అలాగా వీటి గురించి డిస్కస్ చేసాము. సో ఇది ఒక పాయింట్, ఇది రావడానికి అవకాశం ఉండే ఒక ప్రశ్న. అలాగే మరొక ప్రశ్నను కూడా అడగడానికి అవకాశం ఉంది. అదేంటంటే మెషినరీ ఇన్సూరెన్స్. చూడండి ఇక్కడ మెషినరీ ఇన్సూరెన్స్. సో కొన్ని మెషిన్స్ ఒక సంస్థకు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అది ఉదాహరణకు మెషిన్స్ ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్, ఒక మైనింగ్, లేకపోతే మరొక రకం ఇలా చాలా రకాల సంస్థలకు మెషినరీ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి మెషినరీ లేకపోతే కొన్ని కోట్లు ఉత్పత్తి ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం అనుకోని నష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా ఎదుర్కోకుండా మెషినరీ ద్వారా మెషినరీ పాడవటం వలన మనకి ఏదైనా ఒక రకమైన లాస్ కానీ ఏర్పడితే వాటిని కవర్ చేయడానికి ఇక్కడ మెషినరీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇది కూడా మనకి 7 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఏ ప్రశ్న ఎలా అడిగినా దాని యొక్క కాన్సెప్ట్ అర్థం చేసి భావన ఆటోమేటిక్గా వాళ్ళు ఎలాగ అడిగినా ఏ ప్రశ్న అడిగినా మనం రాయడానికి అవకాశం ఇక్కడ ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఆటో ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ అంటాం. ఇక్కడ ఆటోమొబైల్ మనకి ఎలా అయితే ఒక ఇన్సూరెన్స్ ఉందో అలా అది గ్రూప్ ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యక్తుల వాహనాలకు జరిగే భౌతిక నష్టం. అంటే భౌతిక నష్టం అంటే ఆ వాహనం ఒక ప్రమాదవశాత్తు కోల్పోయినప్పుడు, లేకపోతే ఆ రకమైన యంత్రము ప్రమాదవశాత్తు లాస్కి గురైనప్పుడు అలాంటి ఒక భౌతిక నష్టం నుంచి ఈ పాలసీలు మనం రక్షిస్తాయి. అలాగే వాడ యొక్క ఆ లోపల ఉన్న మొత్తం డెక్, అలాగే యంత్రాలు, అవి యజమానులు ఏం చేస్తారు, ఆ బీమాను కొనుగోలు చేయడం అనేది చాలా. ఎందుకంటే వాడలు కూడా సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కానివ్వండి, అలాంటి పరిస్థితుల్లో అలాగే వాడకు సంబంధించి ఆ యజమానులు బీమా తీసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. అలాగే హాల్ మరియు మిషనరీ ఇన్సూరెన్స్ యొక్క లక్షణాలు ఏమిటంటే ఇక్కడ ఈ హాల్ మరియు మిషనరీ ఇన్సూరెన్స్ అనేది ఇది కూడా ఒక సముద్ర బీమాగా చెప్పుకోవచ్చు. హాల్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మొత్తం పడవలకు సంబంధించి అన్ని రకాలుగా పడవలు అంటే సముద్రంలో ఉన్నప్పుడు కానీ, లేదా కాలువల్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఒక నదుల్లో ఉన్నప్పుడు కానీ, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, లేదా ఒడ్డున ఉన్నప్పుడు, ఇలా అన్ని రకాల ప్రమాద బీమాను ఒక పడవకు సంబంధించి ఏర్పడితే దానికి సంబంధించి ఆ యొక్క ప్రమాదాల నుంచి మనం పరిరక్షించబడడానికి తీసుకున్నటువంటి పాలసీలను మనం హాల్ ఇన్సూరెన్స్ అంటాము. సో ఇది సముద్రము లేదా ఇది కూడా సముద్ర బీమా, మెరైన్ ఇన్సూరెన్స్. ఇది ఒక సముద్రము లేదా ఇతర ప్రమాదాల నుండి మనకు కలిగే ఒక భౌతిక నష్టానికి వ్యతిరేకంగా బీమా చేయబడినటువంటి ఒక ఓడను కానీ, విమానాన్ని కానీ ఇది రక్షిస్తుంది. అంటే ఒక మెషిన్స్ని మనకి ఇది రక్షిస్తూ ఏ మెషిన్ వలన పాడైపోతే ఏ ప్రమాదం ఉంటుంది మనకి, కాబట్టి వాటికి ఇది ఒక రక్షణ కల్పించడం అనేది చేస్తుంది. అలాగే ఓడ నీటిపై రవాణాలో ఉన్నప్పుడు మాత్రమే ఈ బీమా అనేది వర్తిస్తుంది. అంటే ఓడను మనం రవాణాలో ప్రయాణం చేస్తున్నట్టు జల రవాణా, ఆ రవాణాలో ఉన్నప్పుడు కలిగే ప్రమాదాల నుంచి ఈ యొక్క ఇన్సూరెన్స్ మనల్ని రక్షిస్తుందని చెప్పవచ్చు. అలాగే సర్వసాధారణంగా బీమా చేయబడినటువంటి ఓడలు ఏదైతే ఒక ఫ్లీట్ మార్గం ఉందో ఆ సముద్రంలో కానివ్వండి, అలా లేకపోతే ఒక నదుల్లో కానీ వాటిలో సముద్రంలో పనిచేసిన ఉన్నప్పటికీ కూడా అంటే హాల్ మరియు మిషనరీ ఇన్సూరెన్స్ మనం ఏ జలమార్గంలో వెళ్తున్నా ముందుగానే తెలియజేస్తాం కాబట్టి మనకి ఈ రకంగా అవి ఓడలను కవర్ చేస్తాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఇది కూడా పోల్ పడింది. హాల్ మరియు మిషనరీ ఇన్సూరెన్స్ పాలసీలు ఒక నౌక యజమాని యొక్క మొత్తము ఆ ప్రమాదాలను కవర్ చేయడానికి ఈ బీమాని మనం తీసుకోవచ్చు. అంటే ఈ హాల్ మరియు మిషనరీ ఇన్సూరెన్స్ పాలసీలు ఏంటంటే ఒక టోటల్ పడవ మొత్తాన్ని మనం నౌక యజమాని దాని ప్రమాదాలను కవర్ చేయడానికి బీమాని అతడు తీసుకుంటాడని చెప్పవచ్చును.
నెక్స్ట్ అలాగే హాల్ మరియు మిషనరీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో ఒకవేళ ప్రమాదమే జరిగింది, మనకు డబ్బులు రావాలి, క్లెయిమ్ చేసుకోవాలి. మరి ఈ క్లెయిమ్ విషయంలో ఏంటంటే మనం పాలసీకి డిక్లరేషన్ ఇస్తాం మొట్టమొదటి పాలసీ తీసుకున్నప్పుడు. ఆ డిక్లరేషన్ సమయంలో పేర్కొన్న మినహాయింపులు ఏమేమి ఉన్నాయో అవి పోను మిగతా మొత్తాలు అయితే మనకి చెల్లించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ హాల్ మరియు మిషనరీ ఇన్సూరెన్స్ యొక్క ముఖ్యమైన నిబంధన ఏంటంటే రన్నింగ్ డౌన్ అనేటటువంటి ఒక రూల్. దీన్నే మనం ఘర్షణ బాధ్యత అని అంటారు. రన్నింగ్ డౌన్ నిబంధన అంటే ఇది పేరు సూచించినట్లే ఇది యజమాని యొక్క నౌక మరొక నౌకని ఢీకొట్టడం వలన దాని ఆస్తి, అందులో ఉండే సరుకు దెబ్బతీయడం వలన తలెత్తేటటువంటి చట్టపరమైన బాధ్యత నుంచి ఆ క్రాఫ్ట్ యజమానిని ఇది రక్షిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక నౌక మరొక నౌకను ఢీకొనడం ద్వారా నౌకకు జరిగిన ప్రమాదము మరియు నౌక తీసుకుని వెళ్తున్నటువంటి ఆ కార్గో ఏదైతే ఉందో వాటికి కూడా కలిగితే ఏదైనా ప్రమాదము, వాటి నుంచి కూడా ఈ యొక్క హాల్ మరియు మిషనరీ పాలసీ ఇది ఇన్సూరెన్స్ అనేది రక్షిస్తుందని చెప్పొచ్చు. ఓకే, అది. అలాగే నెక్స్ట్ మనం వివిధ రకాలైనటువంటి సముద్ర బీమా పథకాల గురించి డిస్కస్ చేద్దాం. వివిధ రకాలైనటువంటి సముద్ర బీమా పథకాలు మొత్తం ఇప్పుడు చెప్పబోతుంది అన్నది ఒకే ప్రశ్నగా ఎవ్వరు విడివిడిగా దేనికదే ఇస్తారు. కాబట్టి వాటిని ఎక్కడికక్కడ నేను మెయిన్ హెడ్డింగ్ పెట్టుకుంటూ వెళ్ళాను, వాటిని చదువుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి, వివిధ రకాలైనటువంటి సముద్ర బీమా పథకాలు. ఏదైతే మెరైన్ ఇన్సూరెన్స్ అనుకున్నాం సముద్ర బీమా అని, ఇది కూడా జనరల్ ఇన్సూరెన్స్లో ఒక భాగం. మరి అటువంటి ఒక మెరైన్ ఇన్సూరెన్స్లో ఏ రకమైన పథకాలు ఉంటాయి, టైప్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, పడవ. ఇది అనేక రకాల పడవలు, పెద్ద పెద్ద షిప్పులు కానివ్వండి, ఇవన్నీ నౌకలు. మరి అది సముద్ర మార్గంలో కానివ్వండి, నదీ మార్గాల్లో కానివ్వండి, ఇంట్రా కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి, ఇలా. కాబట్టి ఇలా మెరైన్ ఇన్సూరెన్స్ తీసుకున్న గమ్యస్థానం నుంచి, అదే ప్రాంతం నుంచి గమ్యస్థానం చేరుకునే లోపల ఎక్కడైనా సముద్రంలో ప్రయాణం వల్ల కలిగే ప్రమాదాలని భరోసా ఇవ్వటానికి, రక్షణ కల్పించడానికి ఏర్పాటు కాబడిందే సముద్ర బీమా. సో ఆ మెరైన్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఒక పడవ సముద్రంలో వెళ్తుంది, అది. నెక్స్ట్, ఇక్కడ మెరైన్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైనటువంటి సాధారణ బీమా. సాధారణ బీమాలో ఉండే ఒక రకం. ఇది ఓడలు కానివ్వండి, కార్గో కానివ్వండి, కార్గో ఇక్కడ కారులో కాదు, కార్గో. కార్గో అంటే దానికి ఏదైతే పడవ ద్వారా ప్రయాణించబడుతుందో అలాంటి ఒక ఉత్పత్తి లేదా వస్తువు, అది. సో అలాగే టెర్మినల్స్, ఇవి ఇతర సరుకు రవాణా నష్టాల నుండి సంభవించే నష్టాన్ని కవర్ చేస్తాయి మెరైన్ ఇన్సూరెన్స్ ద్వారా. అలాగే ఏదైతే ఈ సముద్ర బీమా చేశాయో ఆ సముద్రయాన షిప్పింగ్ కంపెనీలు, ఇప్పుడు షిప్పింగ్ కంపెనీలు ఉంటాయి, వాటి యొక్క పడవలకి ఆ ప్రమాదం ఏమి జరగకుండా ఈ హాల్ ఇన్సూరెన్స్ అని ఇవన్నీ చేస్తారు ఇక్కడ సముద్ర బీమాలో. అలా ఈ సముద్రయాన షిప్పింగ్ కంపెనీలు ఏం చేస్తాయంటే రవాణా వలన కలిగే నష్టాల నుండి రక్షణ కల్పించడానికి ఈ రకమైనటువంటి మెరైన్ ఇన్సూరెన్స్ని అవి తీసుకుంటాయి. ఎప్పుడో పూర్వకాలంలో చాలా అనిశ్చితంగా ఉండేది రవాణా సదుపాయం. ఎక్కడైనా ఒక దేశానికి మంచి మనకి డిమాండ్ ఉండేది, ఇంకో దేశానికి, మన దేశం నుంచి ఎన్నో రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, ఎన్నో వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉండేవారు. మరి అలా వెళ్తున్నప్పుడు అతను చాలా భయపడుతూ ఉండేవాడు. సముద్రంలో సముద్ర దొంగలు పట్టుకుపోవచ్చు, సునామీలు వచ్చి వాటి వల్ల కొట్టుకుపోవచ్చు, తుఫాన్లతో చిక్కుకుపోవచ్చు, లేదా సముద్రంలో ఉండే ఉప్పు వలన లోపల ఉన్న వస్తువులు పోవచ్చు. ఇలా అనేక ప్రమాదాల నుంచి వారు ఎలాగా ఈ భగవంతుడు వీటిని పొందాలనుకునేవారు. ఎప్పుడైతే ఈ సముద్ర బీమా అనే దాన్ని పెట్టారో చాలా నిశ్చితంగా ఈ సముద్రయాన షిప్పింగ్ కంపెనీలు తమ సంస్థలో తమ పడవల ద్వారా వేరొక వస్తువులు, అంటే ఇక్కడ చూడండి, పడవ వేరొకరిది షిప్పింగ్ కంపెనీది అవుతుంది, దాంట్లో ప్రయాణం చేస్తున్నటువంటి వస్తువులు మరొక ఉత్పత్తిదారుడివి. సో ఈ విధంగా అన్నిటికీ కూడా కవరేజ్ అనేది ఉండటానికి ఇక్కడ అవకాశం కూడా కలిగిందని చెప్పవచ్చు. అలాగే వీటి ద్వారా, ఇది నీటి ద్వారా వస్తువులు రవాణా, ఇక్కడ రుణం కాదు రవాణా, తప్పు పడింది చూడండి. ఇది నీటి ద్వారా వస్తువులు రవాణా చేసేటప్పుడు ఏర్పడే ఖరీదైన సంభావ్య నష్టాలు. ఇక్కడ సంభావ్య నష్టం అంటే జరగడానికి అవకాశం ఉంది, కానీ ఎంత వస్తువుకి డ్యామేజ్ జరుగుతుందని మనం చెప్పలేము. కానీ సంభవించడానికి అవకాశం ఉండే నష్టాల నుండి ఇది మనం రక్షించడానికి అవకాశాన్ని ఈ యొక్క సముద్ర బీమా కలుగజేస్తుంది. మరైతే సముద్ర బీమాలో ఏ రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి గమనిద్దాం. ఇక్కడ సముద్ర బీమాకు సంబంధించి ఇది చాలా కఠినమైనటువంటి పాలసీ అవసరాలు కలిగి ఉంటాయి. ఈ సముద్ర బీమా రిక్వైర్మెంట్స్ని ఎల్లప్పుడూ కూడా మనం పాటించుకుంటూ వెళ్ళాలి. ఎందుకనంటే మన ఇంటి దగ్గర అగ్ని బీమాకి ఒక గొడవలో ఉన్న సరుకుకి అగ్ని బీమా చేస్తే మన కంటికి రెప్పలా పాటించవచ్చు, మన చేతిలో ఉండి మన పక్కనే ఉంటుంది.
కానీ మన ఇల్లు మన చేతులు దాటి మనకి మన యొక్క పరిస్థితులు మన చేతిలో లేనటువంటి వాటిలో ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు పడవ సముద్రం మీద ఉన్నటువంటి థింగ్స్ అన్ని మన చేతిలో ఉండవు కదా, మన కంట్రోల్లో ఉండవు కదా. అలాంటి ఒక పరిస్థితుల్లో వెళ్తుంది కాబట్టి మనం ఊహించినటువంటి ఎన్నో ప్రమాదాలు ఇక్కడ జరుగుతాయి. ఆ ప్రమాదాలను మనం ఎలా తప్పించుకోవాలనేదే ఇక్కడ. అందుకని మన రిక్వైర్మెంట్స్ ఎల్లప్పుడూ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మనం వాటిని చూసుకుంటూ వెళ్ళాలి. అందుకనే ఏ చిన్న వ్యత్యాసాలు జరిగినా, ఏ రకమైన పొరపాటు జరిగినా అది ప్రమాదాన్ని దారితీస్తుంది, మరీ తిరిగి క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే వాటిని చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది పూర్వం చాలా అనిశ్చితితో, చాలా భయంగా ఉండేది, చాలా రిస్క్తో కూడి ఉండేది. కానీ ఇటీవల కాలంలో చాలా సంస్థలు, ఈ యొక్క షిప్పింగ్ కంపెనీలు కానివ్వండి, అందులో ప్రయాణం చేసిన వస్తువులు కానివ్వండి, సముద్ర బీమా అవి ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. అదేంటంటే ఓపెన్ పాలసీ. పేరు చూసుకోండి, ఓపెన్ పాలసీ. ఏంటి ఓపెన్ పాలసీ అంటే, సహజంగా సముద్ర బీమా పాలసీ అంటేనే అందులో ఒక నిర్దిష్ట కాలానికి, కామన్గా నిర్దిష్ట కాలం అంటే సంవత్సరం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నిర్దిష్ట కాలానికి ఇది సముద్ర బీమా యొక్క పాలసీ కవర్ చేస్తుంది. ఇక్కడ షిప్పింగ్ కంపెనీలు ఏం చేస్తాయంటే, తమ రెగ్యులర్గా చాలా యాక్టివ్గా చేసేటటువంటి అనేక కార్యకలాపాలు లేదా లావాదేవీలు ఉంటాయి కదా, వీటిని ఈ షిప్పింగ్ కంపెనీలు ముందుగానే ఓపెన్ పాలసీలు తీసుకోవడం ద్వారా, అంటే ఇక్కడ ఓపెన్ పాలసీ ఏంటంటే, రెగ్యులర్గా నా పడవలన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ పడవ ఎప్పుడు వెళ్తుందో, అందులో ఎంత సరుకు వెళ్తుందో అనే విషయాన్ని ముందుగా మనం తెలియచేయలేము. కాబట్టి షిప్పింగ్ కంపెనీ యొక్క అన్ని వాడలకు, అన్ని ప్రమాదాలకు మనం ఒకే రకమైన పాలసీని ముందుగా ఊహించి తీసుకుంటే దాన్ని మనము ఈ రకమైనటువంటి ఓపెన్ పాలసీగా మనం చెప్పుకుంటాము. అలాగే సమగ్ర రక్షణ, ఇది మరొకటి. కాంప్రహెన్సివ్ సెక్యూర్ ఏంటంటే, వివిధ రకాలైనటువంటి నష్టాలు, ఇక్కడ చాలా రకాలైన నష్టాలు మనకు కలుగుతాయి. వాటిని విస్తృతమైన కవరేజీ ఇవ్వడం ద్వారా ఈ పాలసీ మనకి రక్షిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ చాలా రకాల నష్టాలను ఒకే సందర్భంలో జరిగినవి, వాటికన్నిటికీ ఒకేసారిగా రక్షణ కల్పిస్తున్నాం అనేది. అంతేకాకుండా ఇవి మీ సరుకులు రవాణాలో ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి, మన సరుకులు రవాణాలో ఉన్నప్పుడు మొత్తం వస్తువులు పాక్షికంగా కానీ లేదా పూర్తిగా కానీ కరెంటు పోయింది, ఒకవేళ ఇది ఏదైనా సడన్గా ఆగిపోతే మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను, జాగ్రత్త. సో పాక్షికంగా లేదా పూర్తిగా నష్టం వాటిల్లితే మీ వస్తువుల యొక్క విలువను ఈ పాలసీ కాపాడటానికి అవకాశం ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో ఈ రక్షణ కల్పిస్తుంది, అన్ని సమగ్ర రక్షణ అంటాము. అలాగే అనుకూలీకరణ, వ్యాపారస్తులు వివిధ అవసరాలు ఉన్నటువంటి వ్యాపారాల కోసము వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సముద్ర మార్గం ద్వారా వస్తువులు పంపిస్తూ ఉంటారు. ఈ విధంగా వారు సముద్ర బీమాను పొందడానికి వాళ్ళకు ఒక సిఫార్సు అయితే చేయబడుతుంది. వారు ఆ పాలసీ కవరేజ్, ఆ పరిమితులు ఏంటి, దాంట్లో ఉండే పాలసీ యొక్క లక్షణాలు ఏమిటి, ఇవన్నీ చూసి మన వ్యాపారానికి ఏ రకమైన నిర్దిష్టమైన అవసరాలు ఉంటాయో చూసుకొని వాటిని ఎంచుకొని ఈ పాలసీ అయితే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మార్పు విలువ. ఈ రకమైన పాలసీ ఏమిటంటే సముద్ర బీమాలో ఇది మన లాభాలలో కొంత భాగాన్ని బీమా పాలసీలో విలువలో చేర్చడానికి అనుమతిస్తుంది. అంటే ఈ మార్పు విలువ ఏమిటంటే, ఉదాహరణకు ఒక వ్యాపారి ఒక పడవలో 1,00,000 రూపాయల సరుకుని ఇతర దేశాలకు పంపిస్తున్నాడు. సో ఇతర దేశాలకు సురక్షితంగా వెళ్ళి ఆ వస్తువుని కానీ అమ్ముకుంటే దాని యొక్క ముఖ విలువ ఎంత? 1,00,000 రూపాయలు. ఈ సరుకుని కనుక ఇతర దేశాలకు పంపించి అమ్ముకుంటే అతనికి 50,000 రూపాయలు ప్రయోజనం కలిగి, అంటే లాభం రూపంలో వచ్చి ఉండేది. కాబట్టి అతను ఏం ఆశిస్తాడు? నేను 1,00,000 రూపాయల సరుకే పంపిస్తున్నాను, కానీ ఆ సరుకు ద్వారా నాకు కలిగే ప్రయోజనం 50,000. కాబట్టి ఈ 1,00,000 రూపాయలు, ఆ 50,000 కలిపి 1,50,000 రూపాయలు నా యొక్క బీమా పాలసీ యొక్క విలువ అని చెప్పి అతడు పాలసీ, అంటే వస్తువు యొక్క వాస్తవ విలువ ప్లస్ తనకు రాబోయే లాభము, ఈ రెండింటిని కలుపుకొని ఒక పాలసీ తీసుకుంటే ఆ పాలసీ విలువను మార్పు విలువ అంటాం అన్నమాట. ఈ విధంగా సముద్ర బీమా పాలసీ ఆ వెళ్తున్న వస్తువే కాకుండా రావలసి ఉన్నటువంటి అంటే లాభాలను కూడా కవర్ చేయడానికి ఒక సమగ్రమైన రక్షణ ఇది ఇస్తుంది. అది ఇందులో కూడా కొన్ని కవరేజ్ మినహాయింపులు ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా మనం చేయాలి. అవి ఒకవేళ మనం చేసిన బీమా కంపెనీలు మన దావాని అవి కవర్ చేయకపోతే ముందుగానే వాటిని మాట్లాడుకొని అలాంటివి ఏమైనా ఆ కవరేజ్ అవి ఉండటానికి అవకాశాన్ని కలుగు చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకవేళ బీమా కంపెనీలు మీ దావాని కవర్ చేయకపోతే అది ఉద్దేశపూర్వ నిర్లక్ష్యం వలన జరుగుతుంది. అంటే
మీరు కావాలనే ఈ రకమైన ప్రమాదాన్ని సృష్టించారని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఈ దావాన్ని కవర్ చేయరు. కాబట్టి ఇది అకస్మాత్తుగా జరిగిన ప్రమాదము అని అవతల వ్యక్తికి తెలియాలి. అంతే తప్ప మీరు కావాలని చేసి ఈ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు అన్నట్లుగా ఉంటే మొత్తానికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ నష్టం అనేది సరిగ్గా లేనటువంటి ప్యాకేజీ వలన కూడా రావచ్చు. అందుకని ప్యాకేజ్ కూడా సరిగ్గా చేయాలి. ఉదాహరణకు పడవలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నప్పుడు సముద్రంలో అంతా ఉప్పే కదా, ఆ యొక్క ఉప్పుగాళ్ళు వస్తూ ఉంటాయి. మరి ఇలా ఉప్పుగాళ్ళు వచ్చినప్పుడు ఈ సముద్రంలో వెళ్తున్నటువంటి వస్తువులని మనం సరిగ్గా ప్యాక్ చేయకపోతే కొన్ని విఘటనం జరిగే అవకాశం ఉంది. అంటే కొన్ని రసాయన చర్యలు జరిగిపోతాయి ఆ ఉన్నటువంటి సోడియంతో జరిగి అది తుప్పు పట్టడం కానీ పాడవడం కానీ ఏదైనా రకమైన అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్యాకేజ్ సరిగ్గా చెయ్యాలి. అలా చెయ్యకపోతే అది నీ తప్పిదంగా భావించి నీకు రావాల్సిన క్లెయిమ్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రేడియోధార్మిక కిరణాల వలన ఏర్పడే కాలుష్యం, మనం వెళ్తున్న ప్రదేశాల్లో కొన్ని రేడియోధార్మిక కిరణాలు ఏర్పడితే వాటి వలన రసాయనిక చర్య మరొకటి జరిగి ఇది పాడయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ అల్లర్లు మనం ఊహించలేము, అలాగే సమ్మె మనం ఊహించలేము, అలాగే ప్రజల్లో కొన్ని కల్లోలము ఇలాంటివి ఏమైనా సృష్టించడం వలన మనకు ఒక ప్రాబ్లం అంటూ ఏదైనా వస్తే దాని వలన కూడా మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ సముద్ర బీమాలో కలిగేటటువంటి సమస్యలుగా చెప్పుకున్నాం. నెక్స్ట్ సముద్ర బీమా రకాలు. మరి ఇందులో సముద్ర బీమాలో ఎన్ని రకాలైనటువంటి రకాలు ఉన్నాయి అనేది గమనిస్తే, సో టైప్స్ ఆఫ్ మెరైన్ ఇన్సూరెన్స్, ఇక్కడ ముఖ్యంగా 4 రకాలైనటువంటి టైప్స్ మనం డిస్కస్ చేస్తాము. సో హల్ ఇన్సూరెన్స్, మొత్తం పడవ అనేక రకాల ప్రయాణాల ద్వారా. అలాగే కార్గో ఇన్సూరెన్స్, పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి ఉత్పత్తికి. అలాగే ఫ్రైట్ ఇన్సూరెన్స్, ఇది రవాణా ఛార్జీలకు. అలాగే మెరైన్ లయబిలిటీ ఇన్సూరెన్స్, సో సముద్రం బీమాలో ఉండే కొన్ని బాధ్యతలను కూడా మనం ఇన్సూరెన్స్ చేయొచ్చు. ఇవి 4 రకాలు. ఇక్కడ చూడండి, వాటిని మనం ఇక్కడ ఫ్రైట్ ఇన్సూరెన్స్, అలాగే బాధ్యత ఇన్సూరెన్స్, హాల్ ఇన్సూరెన్స్, అలాగే మెరైన్ ఇన్సూరెన్స్, ఇలా 4 గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో ఈ 4 కూడా ఇప్పుడు ఇందులో ఉండే రకాలుగా చెప్పుకోండి. నెక్స్ట్ సరుకు బీమా. సో సరుకు బీమానే మనం చూడండి, పడవలో కొంత సరుకుని ఇతర దేశాలకు పంపిస్తున్నాం అనుకోండి, ఇతర ప్రాంతాలకు. ఆ విధంగా పంపిస్తున్న సరుకు రవాణా బీమాలో రవాణాలో వస్తువులు దెబ్బతినే అవకాశము ఉండి ఆ సరుకు ద్వారా ఉత్పత్తిదారుడు పొందే రాబడులు కోల్పోయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా సరుకు బీమాను తీయడం వలన సరుకు అమ్ముకుంటే వచ్చేటటువంటి లాభం కానివ్వండి, లేదా సరుకు మీద పెట్టినటువంటి అసలు కానివ్వండి, మనకి నష్టపరిహారం రూపంలో ప్రమాదం జరిగినప్పుడు మనం పొందడానికి అవకాశము ఈ సరుకు బీమాలో ఉంటుంది. అలాగే బాధ్యత బీమా, ఇది మెరైన్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటాము. అంటే ఇదేంటంటే ఏదైనా ఒక పడవ కోల్పోవడం వల్ల కానీ, లేదా ఒక పడవ ఇంకొక పడవను ఢీకొట్టడం వలన కానీ సంభవించే ఏదైనా ఒక నష్టానికి మనం ఈ పరిహారాన్ని తీసుకోవడానికి ఈ రకమైన పాలసీలను కొనుగోలు చేస్తారు. అలాగే హాల్ ఇన్సూరెన్స్ అనేది, ఇది కూడా ఏంటి, ఒక రవాణా వాహనం యొక్క పొట్టు మరియు బండి మొత్తం అన్నిటినీ కవర్ చేస్తుంది. అంటే ఆ ప్రయాణంలో ఉన్నటువంటి అన్నీ, ఇక్కడ ఏవైతే చెక్క వాటితో చేసినటువంటి పడవలు మొత్తం ఆ బండి మొత్తాన్ని కవర్ చేయడానికి ఈ యొక్క హాల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇది పాలసీ యొక్క నష్టాలను మరియు ప్రమాదాలకు వ్యతిరేకంగా రవాణాన్ని ఇది కవర్ చేస్తుంది అని చెప్పవచ్చు. అలాగే మెరైన్ కార్డ్ ఇన్సూరెన్స్, మెరైన్ కార్గో ఇన్సూరెన్స్, కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకోండి మీరు. మెరైన్ కార్గో పాలసీ అనేది బయలుదేరిన దేశము నుండి అది గమ్యస్థానం ఏ దేశానికైతే చేరుకోవాలో ఆ దేశానికి వస్తువులను మనం పంపించే క్షణంలో ఆ వస్తువులపైన ఉన్నటువంటి బీమాను ఈ మెరైన్ కార్గో ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఒక పడవకి మరియు ఆ పడవలో ఉండే సరుకుకి మొత్తానికి కూడా మనం ఈ రకంగా ఒక పాలసీని తీసుకుంటే మెరైన్ కార్గో ఇన్సూరెన్స్ అది చూపిస్తుంది. నెక్స్ట్ సముద్ర బీమా మనం చేశాము, సముద్రంలో హ్యాపీగా సరుకు అవతల ఒడ్డుకి చేరింది, నో ప్రాబ్లం, అక్కడితో ఏమి లేదు. కానీ ఎప్పుడైతే మనం ఏదైతే భయాన్ని ఆశించామో ఆ భయమే సముద్ర బీమాలో జరిగి మన పడవలో ఉండే సరుకు ప్రమాదానికి గురయ్యాయి. మరి అప్పుడు ఏ విధంగా మనం క్లెయిమింగ్ చేసుకుంటాము?
మనం క్లెయిమ్ అనేది ఏ విధంగా చేస్తాం, దానికి ఒక ప్రక్రియ ఏమిటి, అలాగే ఆ క్లెయిమ్ కావాల్సినటువంటి మనం సబ్మిట్ చేయవలసిన సమర్పించవలసినటువంటి పత్రాలు ఏమిటి అనే వాటిని ఇక్కడ మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ ఫర్ ఫైలింగ్ మెరైన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, అది ఆ ప్రొసీజర్ ఏమిటి అనేది ఇక్కడ ముందు చూస్తే తర్వాత ఉన్న ప్రయోజనం. క్లెయిమింగ్ ప్రక్రియ మరేం చాలా లేదు. సముద్ర బీమా కొనుగోలు చేసాం మనం, ఓకే, మనకు ఒక పాలసీ వచ్చింది, ఇప్పుడు ప్రమాదం జరిగింది. సో వెంటనే మనం ఏం చేస్తామంటే అది మన యొక్క లోపం వల్ల జరగలేదని, అకస్మాత్తుగా జరిగిందనే విషయాన్ని మనం ధృవీకరిస్తాము. అట్ ది సేమ్ టైం మన పాలసీని క్లెయిమ్ తీసుకునేటప్పుడు క్లెయిమ్ ఒకవేళ చేసుకోవాల్సి వస్తే అటువంటి సందర్భం మనకు ఎదురైతే ఏ విధమైన దశలు మనం పాటించాలి అనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే సరుకు కానీ మన వాడకు కానీ ఏదైనా నష్టం జరిగింది. అలా నష్టం జరిగితే వెంటనే మనం ఒక బీమా ప్రొవైడర్ని ఎవరైతే చేసామో వారిని సంప్రదించాలి, అతనికి తెలియజేయాలి. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, మన అగ్ని బీమాలో మనం చెప్పినట్లే ఒక సర్వే అని పంపిస్తారు, నష్టాన్ని అంచనా వేయిస్తారు. అలాగే మనకి అన్ని రుజువులను అన్ని సాక్ష్యాలను కూడా మన క్లెయిమ్ ఫారంతో పాటు నింపి ఇవ్వడంతో సమర్పించడంతో వాళ్ళు వాటిని చెక్ చేస్తారు, చేసి ఎంత క్లెయిమ్ ఇవ్వాలి, ఎంతవరకు అది డ్యామేజ్ జరిగింది అనే విషయాన్ని గమనించి ఆ విధంగానే చేస్తారు. నెక్స్ట్ మనకు అలాగే తప్పిపోయిన ప్యాకేజీ కోసం ఏదైనా బీమా చేసిన వ్యక్తి బీమా ప్రొవైడర్తో ఆ ద్రవ్య క్లెయిమ్ను కూడా మనం దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్యాకేజ్ అంటే ఏమీ లేదు, మనం 10 ప్యాక్స్ పంపిస్తున్నాము, అందులో 9 ప్యాక్లే ఉన్నాయి, ఒక ప్యాక్ కనబడటం లేదు, అంతా వెతికాము ఏమైందో తెలియదు, ఎవరో కావాలని సముద్రంలో పడి ఉండొచ్చు, లేదంటే సముద్రం తెలియకుండా కరిగిపోయి ఉండొచ్చు, ఏదో సంథింగ్ ప్రాబ్లం, తప్పిపోయింది ఒక ప్యాకేజ్. దీన్ని ఆల్రెడీ ముందుగా మనం ఒక బీమా సంస్థతో ఒప్పందం చేసుకున్న దానిలో ఇది ఉంటే ఆ బీమా ప్రొవైడర్తో మాట్లాడి ఆ ద్రవ్య క్లెయిమ్ ఆ యొక్క ప్యాకేజీకి ఎంత అయింది అని దాన్ని మనం దాఖలు చేసుకోవచ్చు. అలాగే మనం దాఖలు చేసిన రసీదును కూడా వారికి సబ్మిట్ చేశామనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఒక రసీదును కూడా మనం పొందవలసినటువంటి అవసరము ఉంటుంది. అలాగే లైన్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఒక సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే మనకి ఈ సేవను ఇస్తున్నారో ఆ కంపెనీ ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు రుజువులు వాటిని వారు తీసుకుంటుంది. అవన్నీ పక్కాగా సరిపోతే అనుకుంటే అప్పుడు వారు ఆ దావాని ఆమోదిస్తారు. అలా కాక ఆ రుజువులు ఆ సాక్ష్యాలు మనమే కావాలని చేశాము, మన పొరపాటు వలన జరిగింది అనే విషయం కానీ తేటతెల్లమైతే వారు మనకు ఇవ్వాల్సినటువంటి క్లెయిమ్ని వారు నిర్ద్వందంగా తిరస్కరిస్తారని చెప్పవచ్చు. సో ఇది మనం జాగ్రత్తగా గమనించి తీసుకోవాల్సినటువంటి అట్మోస్ట్ కేర్ అనేది మనం తీసుకోవాలి. అలా ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందు కూడా చెప్పాను, జీవిత బీమాలో నేను ఒక జీవిత బీమా పాలసీ తీసుకున్నానని రోడ్డు మధ్యలో నడవకూడదు. మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఎడం చేతి పక్క ఎలా నడుస్తావో ఒక పాలసీ తీసుకున్న తర్వాత కూడా రోడ్డుకి ఎడం చేతి పక్క అప్పుడు నడవాలి. అంతేగాని నీకు బీమా పాలసీ తీసుకున్నంత మాత్రం నువ్వు రోడ్డు మధ్యలో నడిస్తే బస్సు గుద్దేస్తుంది, వాళ్ళు వచ్చి రక్షిస్తారు అనుకోకండి. అదన్నమాట ఇక్కడ కూడా మనం ఒక పాలసీ తీసుకుంటే 100% నువ్వు చేయాల్సినప్పుడు నువ్వు చేయాల్సిందే. సో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త నువ్వు తీసుకోవాల్సిందే. అప్పుడే ఇక్కడ ఆ సాక్ష్యాల రుజువులు వారికి చూసి నీ దావాని వారు అనుమతిస్తారు, నీ క్లెయిమ్ని వారు అంగీకరిస్తారు. నెక్స్ట్ మీరు ఒకవేళ దావాతో సంతృప్తి పొందకపోతే అప్పుడు మీరు న్యాయస్థానాన్ని సంప్రదించడానికి అవకాశం ఉంది. సో ఇది నెక్స్ట్. మరి ఈ దావా వేయాలి అనుకుంటే ఈ రకంగా మనం ఒక సముద్ర బీమా క్లెయిమ్ పొందాలి అనుకుంటే ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ లేదా ఏ రకమైనటువంటి పత్రాలు మనకి అవసరము అనేది మనం ఇక్కడ గమనిద్దాము. ఫస్ట్ ఆఫ్ క్లెయిమ్ ప్రాసెస్ ఏంటంటే డాక్యుమెంటేషన్ ఫర్ మెరైన్ క్లెయిమ్, కాపీ ఆఫ్ ది రిటర్న్ ఇంటిమేషన్ టు ఇన్సూరర్, అలాగే కాపీ ఆఫ్ ది ఓపెన్ స్టాప్ ఇన్సూరెన్స్ పాలసీ ఆర్ ఒరిజినల్ స్పెసిఫిక్ పాలసీ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్ డ్యూలీ డిశ్చార్జ్డ్, అలాగే కాపీ ఆఫ్ డిక్లరేషన్ ఏదైనా, అలాగే ఓపెన్ కవర్ ఆర్ స్టాప్ సమ్ ఇన్సూర్డ్ బ్యాలెన్స్ వెరిఫికేషన్ అదొక పత్రం, అలాగే స్టేట్మెంట్ ఆఫ్ డ్రైవర్ దాన్ని డీలింగ్ అఫీషియల్ అంటాం అతను, అలాగే సెగ్రిగేషన్ రిపోర్ట్ అంటే డ్యామేజ్డ్ ఏది అన్డ్యామేజ్డ్ ఏది. సో అలా డ్యామేజ్డ్ ఐటమ్స్ని వేరేగా అన్డ్యామేజ్డ్ ఐటమ్స్ని వేరేగా చేసి అందులోంచి ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ అని దాన్ని మనం బయటకు తీసి డ్యామేజ్ అయినవి ఏవి ఇలాంటివన్నిటిని కూడా మనం వారికి అందులో తెలియజేసిన ఒక పత్రాన్ని కూడా ఇవ్వాలి. అలాగే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి, ఒక పంచనామా పోలీస్ రిపోర్ట్ దగ్గర తీసుకోవాలి, ఒక ఇంటిమేషన్ పోలీస్కి తెలియజేసినట్లు తీసుకోవాలి. ఇవన్నిటిని కూడా వారికి మనం సమర్పించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ అలాగే టెస్ట్ రిపోర్ట్ ఎవరు ఒక సర్వేర్ వచ్చారు కదా, క్వాలిటీ కంట్రోల్ పర్సనల్, అతను ఇచ్చినటువంటి ఒక టెస్ట్ రిపోర్ట్, అలాగే ప్రపోజల్ ఫర్ లాస్ మినిమైజేషన్ ఎఫర్ట్స్,
అంటే నువ్వు చాలా ఎఫర్ట్ తీసుకొని నష్టాన్ని వీలైనంత తక్కువకి తగ్గించావని నిరూపించే కొన్ని డాక్స్ ఉంటే వాటిని కూడా పెట్టాలి. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే దావా ఫారం తీసుకొని నింపాలి, అదే క్లెయిమ్ ఫారము. మన పాలసీ నెంబర్ ఏదో దాని ఒరిజినల్ సర్టిఫికేట్ వాటిని కూడా దాన్ని పెట్టాలి. అలాగే మనం బిల్డింగ్ ల్యాండింగ్ క్యాప్ ఏది ఉంటే దాన్ని పెట్టాలి. అలాగే సర్వేయర్ మనకి ఇచ్చినటువంటి సర్వే నివేదిక ఉంటే దాన్ని పెట్టాలి. అలాగే ఒరిజినల్ ఇన్వాయిస్, అలాగే ప్యాకింగ్ జాబితా వాటిని పెట్టాలి. అలాగే మనం వారితో కరస్పాండెంట్ చేసినటువంటి ఒక కరస్పాండెంట్ ఎక్స్చేంజ్ కాపీ కూడా ఇవ్వాలి. అది. సో ఇప్పుడు వీటిలోంచి కొన్ని మినహాయింపులు అయితే ఉన్నాయి, వాటిని గమనిద్దాము. సో సముద్ర బీమా అందరి ప్రయోజనాల కోసము వివిధ రకాల కవరేజ్ని ఇది కలిగి ఉంది. అయితే ఈ విధానము మినహాయింపులు మాత్రమే కవర్ చేయదు. ఈ కోర్సులో కొన్ని మినహాయింపులు ఏంటంటే, ఇది ఉద్దేశపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా జరిగిన దుష్ప్రవర్తన అని కనబడకూడదు అక్కడ మనకి, అది కావాలని. అలాగే ఇక్కడ సమ్మెలు అల్లర్లు యుద్ధాల వల్ల జరిగినటువంటి లాస్ కాకూడదు. అలాగే కార్గోలో మీరు పంపించేటప్పుడే నాణ్యత లేని వస్తువులు మీరు పంపించారు, అలాగే నాణ్యత లేని ఒక ప్యాకేజ్ చేసి పంపించారు, ఆ ప్యాకేజ్ కూడా సరిగ్గా లేదనే విషయం కూడా వారికి సర్వేలో తెలిసి ఉండకూడదు. అలాగే ఆలస్యం అంటే అది ట్రాన్సిట్ ఎంతవరకు మనకి ఎలిజిబిలిటీ ఉందో ఆ లోపలే జరిగి ఉండాలి. ఆలస్యము అనేది మన వలన జరిగితే దానికి కూడా అప్పుడు చెప్పవాలి. అలాగే సరుకు యొక్క సాధారణ లీకేజ్, కొన్ని వస్తువులు లేదా ప్రొడక్ట్స్ మనం ఇంకో చోటకు చేస్తున్నప్పుడు సాధారణంగా కొంత లీకేజ్ అనేది ఉంటుంది. చూడండి, ఇప్పుడు పెట్రోలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తున్నప్పుడు వేపర్ అవ్వడం అనేది మనం గమనిస్తాము, కొంత తగ్గిపోతుంది, అది సాధారణ లీకేజ్. అలాగే ఒక బొగ్గు ఒక లారీలో వేరే చోటుకి వెళ్తున్నప్పుడు అటు ఇటు తొణికిసలాడుతూ కొంత పక్కకి పడిపోతుంది, అది కొంత లీకేజ్ ఉంటుంది. అలాంటి వాటిని కూడా ఇక్కడ తీసివేయాలి. అలాగే ఇన్సాల్వెన్సీ షిప్పింగ్ లైన్ దానిని సమర్పించాలి. అలాగే శిథిలాల తొలగింపు, ఇవన్నిటిని కూడా మనం అక్కడ చేయాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఇవి దాదాపుగా మనం ఇక్కడ ఒక మిషనరీ ఇన్సూరెన్సు, ట్రావెల్ ఇన్సూరెన్సు, అలాగే మనం సముద్ర బీమా, అలాగే వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్, వీటన్నిటిని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది ఈ రోజున. సో ఈ యొక్క ఫైల్ నేను షేర్ చేస్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని చదవండి. ఇందులో 3 ప్రశ్నలు ఉన్నాయి. సో వీటిని జాగ్రత్తగా వేరువేరుగా రావడానికి అవకాశం ఉండే ప్రశ్నలు, ఎందుకంటే ఇంత పెద్ద ప్రశ్న 7 మార్కుల కంటూ రాదు కాబట్టి వేరువేరుగా నేను చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్, అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడితో మన ప్రజెంటేషన్ క్లోజ్ చేద్దాము. సో ప్రజెంటేషను ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో రేపు మనకి ఇన్సూరెన్స్ ప్రమోషన్ 12 గంటలకు ఉంటుంది, BOM 2 గంటలకు ఉంటుంది. బట్ BOM క్లాస్లో మనకి స్టూడెంట్ సెమినార్ పెట్టుకుంటాం, ఇన్సూరెన్స్ ప్రమోషన్ క్లాస్లో ఇన్సూరెన్స్ ప్రమోషన్ లెసన్ చెప్పుకుందాము. ఓకేనా? అందరూ రేపు మరింత ఎక్కువ మంది ఉండాలి పూర్తి స్థాయిలో. అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. అది ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.